పిఠాపురం జనసేన నాయకులు మూర్తి గారు మనతో ఉన్నారు. ఈరోజు నామినేషన్ జరిగిన ప్రక్రియ గురించి మనం తెలుసుకుందాం. చెప్పండి సార్. నా పేరు పిఎస్ఎన్ మూర్తి, పిఠాపురం నియోజకవర్గం అండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ కాదండి, ఇది ఆయన విజయోత్సవం. విజయబావ అని ప్రజలందరూ కూడా దారిన హారతిస్తూ ఆయన ప్రకటిస్తూ ఉంటే సుమారు ఈరోజు 70,000+ పీపుల్ ఈ కార్యక్రమంలో హాజరవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు భారీ ఎత్తున ర్యాలీతో ఈరోజు నామినేషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఎస్విఎస్ఎన్ వరం గారు కూడా పూర్తి మద్దతు తెలియజేయడంతో వరం గారు కూడా ఇక్కడ ప్రజానాయకుడు, గట్టి నాయకుడు, ఇక్కడ ప్రజానాయకులు ఇద్దరూ కలిపి చాలా భారీ మెజారిటీతో గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. 1,00,000 అనుకున్న మనదాకానే ఈ రోజు ర్యాలీ చూసిన తర్వాత 1,00,000 దాటే వచ్చని మాకందరికి అభిప్రాయం పడుతున్నాం. వైసీపీ నుంచి ఇక్కడ ఒక అభ్యర్థి పోటీ చేస్తున్నారు. గతంలో ప్రజారాజ్యంలో ఉన్నారు, ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వారు నిన్న నామినేషన్ వేశారు. వారి గురించి చెప్పండి. ఇప్పుడు అసలు ఆవిడ గురించి మనం చెప్పకూడదు. ఏంటంటే మాకు పవన్ కళ్యాణ్ గారికి ఆవిడతో పొరుగు అంటే మేము చేయలేం సార్. ఏంటంటే ఆవిడ ఒక మహిళ, గౌరవప్రదమైన మహిళ. మేము ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గాన్ని ఆవిడని పంపించారు. మేము అందరం మెగా అభిమానులుగా ఆ రోజు ఆవిడ్ని గెలిపించడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పోటీ చేసేటప్పుడు ఆవిడ కూడా పాపం బాధపడుతున్నారు. కానీ వైసీపీ గారు తప్పదు, ఆవిడ చేస్తారంతే. ఏదో చేస్తామని నా అమ్మాయిని చేస్తారు తప్ప ఆవిడ కూడా మనస్ఫూర్తిగా చేయట్లేదని మా అభిప్రాయం. ఇక్కడ ప్రజలకి జగన్కి పవన్ కళ్యాణ్ గారికి పోటీ అంటున్నారు, అది మీ మాటలో? అసలు జగన్ ఎక్కడ, పవన్ కళ్యాణ్ ఎక్కడ? అలా జగన్ డబ్బులు ఇస్తే జనం రారు. ఇక్కడ ఈరోజు ఒక వాటర్ ప్యాకెట్ కానీ, ఒక బిర్యానీ ప్యాకెట్ కానీ, ఒక ఆటో కానీ, ఒక బస్సు కానీ లేదు. ర్యాలీ స్వచ్ఛందంగా అందరూ జన సైనికులు, జనసేన నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఇది పవన్ కళ్యాణ్ స్టామినా. ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంత స్టామినా లేదు. జగన్ గారు అవనవండి, ఇంకొకరు వేరే ఎవరు డబ్బులు ఇస్తే జనం వస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి వస్తేనే జనం వస్తారు. అది ఆయన స్టామినా. ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు అలాగే బీజేపీ కార్యకర్తలు కూడా ఈ పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నారా? ఇక్కడ ఎస్విఎస్ఎన్ వరం గారు కూడా చాలా నిస్వార్థంగా ఆయన చాలా బాగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు గెలిపించాలని ఆయన కూడా చాలా ముందు రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ విజయాన్ని ఎవరు ఆపలేరు. ఎంతమంది ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అయినా సరే పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ విజయాన్ని ఎవరు ఆపలేరండి. థ్యాంక్ యూ అండి మూర్తి గారు. ఓకే, జై జనసేన.